దురంధర్ చూసిన తర్వాత మీకు పాత రోజులు అంటే మీ రోజుల్లో చేసిన వర్క్ అదంతా గుర్తుంది. వర్మ గారు అసలు అంటే కంప్లీట్ గా sorry, ఎలివేషన్ ఇస్తున్నారు ఆ కాదండి, సినిమాకి. అసలు ఆ అవకాశం ఆదిత్య ధర్ గారు ఇవ్వట్లేదు. నేను సత్యనే తీసాను ఆయనే అంటున్నారు. సో అవకాశం ఇవ్వట్లేదు ఆయన. ఆ రోజుల్లో అనే అవకాశం ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లాగే ఆ రోజులతో తీసిందే ఈ రోజు తీసాను అని ఆయనే అన్నప్పుడు సో యూ ఫీల్ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు యువర్ వర్క్ ఇఫ్ సమ్ వన్ రికగ్నైజెస్ యువర్ వర్క్, అంతకు మించి క్రెడిట్ ఉండదండి. ఇప్పుడు ఇందాక భాను చెప్పినట్టు నాకు ఈ సినిమా తర్వాత ధర్మ అనుకోవాలని, లేదా పవన్ చెప్పినట్టు, కశ్యప్ చెప్పినట్టు, ఇట్స్ సమ్వన్ ఇస్ రిమెంబరింగ్ యువర్ వర్క్. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జేడి గారు సార్. ఇక్కడ సార్. సార్ మీ టాటూ చేతి మీద టాటూ ఏమో సత్య అని ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటోకి దండేసి ఉంది. సత్య అనేది మీ ఐకానిక్ మూవీ. సో ఈ సినిమాలో సత్య రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా ఎక్కువగా? అంటే మీ రోల్ ధర్మ అని ఉంది ఇక్కడ, అంటే సత్య మీ ఫాదర్ లాగా అలాంటి రిఫరెన్స్లు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఈయన నన్ను తిట్టాడా పొగిడాడా? సత్య ఐకానిక్ రోల్స్ అంటే మీరు కాదు, ఇప్పుడు ఇది అన్యాయం కదా. పొగిడారా? అచ్చా, అయితే ఓకే, ఫాదర్ ఓకే. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. సి అంటే తను ఏం చేస్తాడంటే అండి, అదే చెప్పా, మేము అందరం భయపడుతూ ఉంటాం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈజ్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్. బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు. జేడి ఇక్కడ ఇప్పుడు అడుగుతా. దయా చేసిన కదా మీరు ఇద్దరు కలిసి, దయాలో ఉన్న బ్యాలెన్స్ వర్కౌట్ చేయడం కోసం ఈ సినిమా చేసిన, నిజంగానే క్యారెక్టర్ నచ్చి స్టోరీ నచ్చి చేసినావా? దయాలో బ్యాలెన్స్ వర్కౌట్ ఎట్లా చేస్తామే? దయాకి దీనికి ఏ సంబంధం లేదు. మొన్ననే పైగా నేను దయాస్ మళ్ళీ సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు ఆయన. దయాకి దీనికి అసలు సంబంధం లేదు.